శివదర్శనం నీకు ఎప్పుడు కలుగుతుంది? శంకరుని ఎలా పరీక్షిస్తాడో తెలుసా? మన జీవితంలో శంకరుడు మనం పరీక్షించేది నీ ఓపిక, సహనం. సహనం గొప్పగా ఉండాలి, ఓపిక అద్భుతంగా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు జీవితంలో ఒక్కొక్క అడుగు ముందేయడానికి నీకు పరమేశ్వరుడు అందుబాటులో ఉంటాడు. ఇది మర్చిపోకని మాట. ఒక చిన్న కష్టం పడలేవు, దుఃఖం వస్తే తట్టుకోలేవు, బాధ వస్తే తట్టుకోలేవు, కష్టం వచ్చుతోటే శివుడిని నిందిస్తావు. నాకు శివుడు ఇన్ని కష్టాలు పెట్టాడని. అదే నువ్వు మంచిగా పరిమళంగా సుఖంగా ఉంటే అంతా దేవుడి దయలే అంటావు. అంటే నువ్వు బాగున్నప్పుడు శివుడు గుర్తురాడు, కానీ నువ్వు కష్టం వచ్చినప్పుడు శివుడు గుర్తొస్తాడు. అయినా కూడా ఎంతటి బోలాశంకరుడు అంటే ఒక్కసారి మాట చెప్తా వినండి. నీకు కష్టం వచ్చినా, నువ్వు సుఖంగా ఉన్నా, ఈశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకుంటే నేనున్నాము అని సమాధానం చెప్పేది పరమేశ్వరుడు. అంతటి బోలాశంకరుణ్ణి కష్టం వచ్చినప్పుడు మొక్కి, సుఖం వచ్చినప్పుడు వదిలేస్తేలా? కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, నరకం వచ్చినా నువ్వు పోయే స్థితి వచ్చినా శంకరుని వదలొద్దు. అది శివభక్తి. శివభక్తి పరిమళంగా ఉంటే, భక్తిగా ఉంటే, నమ్మకంగా ఉంటే నీ కట్టె కాలేటప్పుడు కూడా శివుడిని తోడుంటాడు. ఇది మర్చిపోకండి అందరూ. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.